జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వి పేరు నెట్టింట ట్రెండింగ్గా మారిన సంగతి తెలిసిందే. ఆమెకు పాకిస్తాన్ మూలాలున్నాయని, ఈ నేపథ్యంలో ఫౌజీ చిత్రం నుంచి ఆమెను తొలగించాలని సోషల్ మీడియాలో పలు డిమాండ్లు వచ్చాయి. అయితే ఈ విషయంపై తాజాగా ఇమాన్వి స్పందించారు. ముందుగా పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఇమాన్వి తెలిపారు. అమాయక ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో తన గుండె తరుక్కుపోతుందన్నారు. ఇటువంటి ఘటనలను వెంటనే ఖండించాలని చెప్పారు. తాను ఆర్టిస్ట్గా ఎప్పుడూ ప్రేమను పంచాలని ప్రయత్నిస్తానని, మనమంతా ఒక్కటిగా ప్రశాంతంగా బతికే రోజు వస్తుందనే ఆశతోనే ఉంటున్నానని పేర్కొన్నారు. తన మీద ద్వేషం పెంచేందుకు కొందరు ఆన్లైన్లో, మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. గతంలో కానీ ఇప్పుడు కానీ పాకిస్తాన్తో, మిలిటరీతో తన కుటుంబ సభ్యులకు ఎలాంటి కనెక్షన్ లేదని స్పష్టం చేశారు. కానీ తన మీద, తన ఫ్యామిలీ మీద కొన్ని మీడియా ఛానళ్లతో పాటు న్యూస్ పోర్టల్స్ సైతం తప్పుడు ప్రచారం చేయడం బాధ కలిగిస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే తాను ఇండియన్ అమెరికన్ అని గర్వంగా చెప్పుకుంటున్నానన్నారు. తాను హిందీ, తెలుగు, గుజరాత్, ఇంగ్లీష్ మాట్లాడగలనన్న ఇమాన్వి లాస్ ఏంజల్స్లో పుట్టానని చెప్పారు. తన తల్లిదండ్రులు చిన్నతనంలోనే ఇక్కడికి వచ్చి అమెరికా పౌరసత్వం తీసుకున్నారని పేర్కొన్నారు. తన చదువు అమెరికాలోనే సాగిందని, ఆర్ట్స్, యాక్టర్, కొరియోగ్రాఫర్ వంటి పలు కోర్సులు చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో తన రీల్స్ చూసి తనకు ఆఫర్లు ఇచ్చారని, ఆమె తన బ్లడ్లో కూడా ఇండియన్ కల్చర్ నిండి ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా ఒకరికొకరు తోడుగా నిలబడాలని ఇమాన్వి పిలుపునిచ్చారు. ఆమె కళ ద్వారా తాను కూడా ప్రపంచానికి ఇండియన్ గొప్పతనాన్ని చాటి చెబుతానని తెలిపారు.